రవి కబుర్లకి స్వాగతం. బలూచిస్తాన్ దేశముగా గుర్తించమని ఐక్యరాజ్య సమితికి వినతి. ఈరోజు మొత్తం మీద 79 ప్రాంతాల్లో ఒకేసారి పిఎల్ఏ దాడి, బలూచిస్తాన్ ఆర్మీ దాడి. వాటిలో కొన్నింటిని మాత్రమే నిలువరించగలిగిన పాకిస్తాన్ ఆర్మీ, పోలీసుల్ని తరిమి కొడుతున్న బలూచిస్తాన్ మహిళలు, నిలువరించలేకపోతున్న పాక్ ఆర్మీ, ఇండియా పాక్ డీజీఎంఓల రెండోసారి మీటింగ్కి ప్రయత్నాలు, సీజ్ ఫైర్ కొనసాగించమని వినతి. అణుబాంబు వాయువు లీక్ అయినట్టుగా పాక్లో బాంబు వాయువు లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాక్లో యుఎస్ఏ ఫ్లైట్స్, ఈజిప్ట్ నుంచి నిపుణులు వచ్చినట్టుగా సమాచారం. ముందుగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించమని కోరుతూ ఐక్యరాజ్య సమితికి వినతి అనేది నిజమే అయితే, సో ప్రపంచ పటంలో పాకిస్తాన్ చిత్రపటము మాయమైనట్లే. ఇంకా నెక్స్ట్ ఉన్నది పిఓకే ఆధీనమే. పిఓకే ఆధీనమే. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, విత్ ఇన్ షార్ట్లీ పిఓకేని ఆధీనం చేసుకుంటాము. ఆధీనం చేసుకోవడం కాదు, మనలో కలిసిపోతుంది అని. ఇంకా చైనా అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మార్పు చేస్తున్న వార్తలు వస్తున్నాయి. వాటిని నిలువరించాలని, అది మా భూభాగమని ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. సో చైనా ఇంకొక యాంగిల్లో రావడానికి ప్రారంభాలు స్టార్ట్ చేసినట్టుంది. చైనా ఉద్దేశం నాకు తెలిసి, నాకున్న ఇంటెలిటీ ప్రకారము ఇంకొక 4 నెలలు కనుక యుద్ధాన్ని కొనసాగిస్తే ఇండియా ఆర్థికంగా బాగా దెబ్బతీయచ్చు. $5 ట్రిలియన్ వెళ్ళిపోతుంది. అది దాని గోళ్ళు. దాన్ని 2-2.5% తగ్గించగలిగామంటే మనకు పోటీ రాకుండా పోతుంది అనేది చైనా ఉద్దేశంగా నాకు అనిపిస్తుంది. త్వరలో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా లోకల్ వీటిల్లోకి వస్తే, వైసీపీ గుంటూరు మేయర్గా వర్క్ చేసిన మేడం రిజైన్ ఇచ్చినట్టుగా, ఎమ్మెల్సీగా రిజైన్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చినట్టుంది. ఇక్కడ మనము బలూచిస్తాన్ పాపం దగ్గర 73 సంవత్సరాల నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంది. అనేక మంది యువకుల్ని, మనుషుల్ని పాక్ మిలిటరీ పోలీసులు మాయం చేసేసారు. ఎక్కువగా మిలిటరీ వాళ్ళే. నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాల కిందట ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ని ఒక జనరల్ రేప్ చేశాడు. కోర్టులో ప్రూఫ్ కూడా అయింది. కానీ పాక్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అఘాయిత్యాలు కోకొల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి.
73 సంవత్సరాల నుంచి. ఇది నిరూపితమైన కేసు. కానీ కేసులే పెట్టనివి, కేసులే కట్టనివి ఎన్నెన్నో సుమారుగా 20,000 మంది బలూచిస్తాన్ పౌరులు మాయమైనట్టుగా, కనిపించకుండా పోయినట్టుగా వివిధ వర్గాల నుంచి వస్తున్న ఇంటెల్. వాస్తవం ఎంత అనేది అతి త్వరలో పూర్తి డీటెయిల్స్ వస్తాయి. నాకున్న ఇంటెల్ని బట్టి 20,000 పైచిలుకనే వ్యక్తులు మాయమైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఈ వార్త నిజమే అయితే వాళ్ళ కళ ఒక రకంగా నిజమైనట్టుగానే భావిస్తారు. భారతీయుల్లో కూడా సంతోషించదగ్గ విషయమే అని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనకంటే ముందే వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. దానికంటే కూడా ముందు బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యమే. కానీ బ్రిటిష్ వాళ్ళు కొద్ది రోజులు పరిపాలించారు. గద్దర్ పోర్టు, ఈ వ్యవహారం ఇదంతా మరొక ఎపిసోడ్లో డీటెయిల్గా వివరిస్తాను. ఈరోజు గద్దర్ పోర్టు కోసం చైనా లీజుకు తీసుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోంచి సిల్క్ రోడ్ నిర్మించి అక్కడి నుంచి గ్యాస్, ఆయిల్, అనేక అన్ని మినరల్స్ అక్కడే ఉన్నాయి. విద్యుత్ అన్నిటినీ పాక్ దోచేస్తుంది. పాక్ అండ్ చైనా. ఇప్పుడు వాటన్నిటికీ ఒక రకమైన కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పడినట్లే అని భావిస్తున్నాను. నెక్స్ట్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన చేతికి వస్తే చైనా మనము చెప్పినట్టు ఖచ్చితంగా వినవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే మామూలుగా వినతిగా కాకుండా మీరు కరెక్ట్ కాదు అనేది మీరు పేర్లు మార్చడం, వైర్లు మారుస్తూనే ఉంటారు. మళ్ళీ మనం కంప్లైంట్ ఇస్తుంటాం. మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి మన పేర్లతో ఉన్న బోర్డులు పెడుతుంటారు. ఇవన్నీ నిత్యం జరుగుతూనే ఉండేవి. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళు వచ్చి బోర్డులు మార్చడానికి ట్రై చేయటం, మన వాళ్ళు వార్నింగ్ లాంటిదే ఇవ్వటం నాకు ఆశ్చర్యం కలిగింది. బహుశా ఈ యాంగిల్లో అక్కడ సైనికుల్ని పంపించాలనే ఆలోచన ఏమన్నా చేస్తుందా? వాళ్ళకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో మన గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్ స్టెప్సే దాని మీద తీసుకుంటున్నట్టుగా ఇంటెల్ వస్తుంది. బహుశా సాయంత్రానికి ఆ విధమైన రిపోర్ట్లు కూడా అందవచ్చు. మరో ముఖ్యమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.